ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఝాన్సీస్ గుడ్ లైఫ్. నేను మీ ఝాన్సీని ఈరోజు ఒక హ్యాపీ మూమెంట్తో మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదే గూగుల్ యాడ్సెన్స్ పిన్ చూస్తున్నారు కదా. గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది మన ఛానల్కి వచ్చేసింది. ఐఎమ్ సో హ్యాపీ. దీనికోసమే చాలామంది యూట్యూబర్స్ కష్టపడుతూ ఉంటారు, వీడియోస్ చేస్తూ ఉంటారు. సో మన ఛానల్కి అయితే గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది వచ్చేసింది. ఇది ఏంటి, ఎలా చేయాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను. నాకు ఈ పిన్ వచ్చింది లాస్ట్ మంతే వచ్చింది ఫ్రెండ్స్. సో నా ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి చెప్పాను గూగుల్ పిన్ వచ్చిందని, బట్ వాళ్ళకి అర్థం కాలేదు ఏంటిది, దేంటి, ఎలా యూజ్ అవుతుంది అన్నది నాకు అడిగారు. సో దీనికోసం చిన్న వీడియో అన్నది చేద్దాం అనుకుంటున్నాను. గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది యూట్యూబర్స్కి చాలా ఇంపార్టెంట్. దీనికోసమే చాలా కష్టపడి వీడియోస్ అనేవి చేస్తూ ఉంటారు. ఇది ఎలా వస్తుంది అన్నది ఫస్ట్ నుంచి మీకు చెప్పబోతున్నాను. మన ఛానల్ పెట్టిన 1 year లోపల 1000 సబ్స్క్రైబర్స్ ఇంకా 4000 వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అవ్వాలి. ఇలా కంప్లీట్ అయినాక మన ఛానల్ అనేది మానిటైజేషన్ అనేది అవుతుంది. ఇలా మానిటైజేషన్ అయ్యాక మన ఛానల్లో వీడియోస్ వస్తాయి కదా, వీడియోస్కి యాడ్స్ అనేవి ప్లే అవుతూ ఉంటాయి. ఇలా యాడ్స్ ప్లే అవుతున్నప్పుడు మనకి రెవెన్యూ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. ఇలా రెవెన్యూ స్టార్ట్ అయినది మనకి వైటీ స్టూడియోలో మొత్తం చూపిస్తూ ఉంటుంది. సో ఇలా స్టార్ట్ అయిన రెవెన్యూ $10 అన్నవి అవ్వాలి. ఇలా $10 అయ్యాక మనకి ఛానల్కి ఎనేబుల్ అవుతుంది. మనకి ఐటీ వెరిఫికేషన్ అనేవి చేసుకోవాలి. దానికోసం మనం పాన్ కార్డ్ కానీ పాస్పోర్ట్ కానీ మనం వెరిఫికేషన్ కోసం ఇవ్వచ్చు. ఇంకా మనం అడ్రస్ అది కరెక్ట్గా ఇవ్వాలి. నెక్స్ట్ మన బ్యాంక్ డీటెయిల్స్ కూడా వాళ్ళకి ఇవ్వాలి. ఇలా ఇచ్చాక వాళ్ళకి ఐడి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయ్యాక 1 month లోపలే మనకి గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ అనేది పంపిస్తారు. సో ఇలా మనం చేసిన 3 అటెంప్ట్స్ అన్నవి చేసుకోవచ్చు. నాకు ఫస్ట్ అటెంప్ట్లోనే గూగుల్ పిన్ అనేది వచ్చేసింది. ఇలా సెకండ్ టైం, థర్డ్ టైం కూడా చేసాక కూడా పిన్ రాకపోతే మన ఛానల్ అనేది ప్రాబ్లం అన్నది వస్తుంది. సో ఇలా మన ఛానల్కి ఫస్ట్ టైమే గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ అనేది వచ్చేసింది. సో లోపల ఎలా ఉందో అనేది మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఉంటుంది. పిన్ అయితే నేను చూపించకూడదు. సో ఇలా ఉంటుంది. నెక్స్ట్ 3 steps ద్వారా పిన్ అనేది మనం అప్లై చేయాలి. నేను పిన్ కూడా అప్లై చేశాను ఫ్రెండ్స్. ఈ హ్యాపీ మూమెంట్ని మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ స్మాల్ వీడియో అనేది మీ అందరితో చెప్తున్నాను. ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ అన్ని చూడండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇలాగే మీ సపోర్ట్ మన ఛానల్ మీద ఉండాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.